హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్లో వీడియోలో మీకు మ్యాట్రిక్స్ అండ్ సొల్యూషన్స్ గురించి చెప్పాను. అందులో ఫార్ములా చదువుకొని మ్యాక్సిమం అటు నుంచి ఒక 10 to 15 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. సిఐటి ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్లో ఫస్ట్ టాపిక్ లాగార్థం ఉంటుంది. అవునా, లాగార్థంలో 1 మార్క్ క్వశ్చన్ కన్ఫామ్ వస్తుంది. లాగార్థంలో 1 మార్క్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఫార్ములా చూసుకున్నైతే ఫార్ములాస్ కూడా చూసుకోండి. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ అయితే ఏమవుతుంది? ఫార్ములా ఈజ్ x is equal to log n base e. Here log a by b equal to what? Log a minus log b. Log of a into b equal to what? Log a plus log b. Next one is log x power n is equal to n into log x. ఇలాంటి కొన్ని ఫార్ములాస్. ఇన్ కేస్ మీకు డౌట్ రావచ్చు, లాగ్ ఏబి బి గ్రేటర్ దెన్ ఏ ఎగ్జిస్ట్ అయితే లాగ్ ఆఫ్ బి అప్లై చేస్తాం. లాగ్ ఆఫ్ బి అప్లై చేస్తాం. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనకు ఎగ్జామ్లో వచ్చేటి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ లాగ్ 100 బేస్ 10 ఉందా? చూడండి, బేస్ 10 ఉంది కాబట్టి 100ని కూడా 10th రానివ్వాలి. అంటే 100 ఏం రాయొచ్చు? 10 స్క్వేర్ రాయొచ్చు. 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా యూజ్ చేసే ఫార్ములా ఏంటి? లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్. అంటే పవర్ కాస్త ప్రోడక్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో కన్వర్ట్ చేస్తుంది 2 log 10 బేస్ 10. ఇక్కడ ఒక ఫార్ములా మర్చిపోయాను నేను. లాగ్ ఏ బేస్ ఏ. లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1. అంటే బేస్ వాల్యూను హైయెస్ట్ వాల్యూ సేమ్ ఉంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1. That's why here 2 of 1. Value is equal to how much? 2. Same similar problems మీకు చాలా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సిమిలర్లీ log 64 బేస్ 2. సెకండ్ క్వశ్చన్లో log 64 రిటర్న్ యాజ్ ఏమని రాయొచ్చు? 2 పవర్ 6 బేస్ 2. ఎలా చేస్తాం సరే, 64కి ఎల్సిఎం చేసి చేసుకోండి. సో దీన్ని కూడా ఏం రాయొచ్చు? 6 పవర్ log 2 బేస్ 2. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 6. ఆన్సర్ ఈజ్ 6. సో నెక్స్ట్ సిమిలర్లీ ఇలాంటి ప్రాబ్లమ్లు చాలా ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. లాగ్ 5 బేస్ 25. మరి ఇది ఇలా బట్ రివర్స్లో ఉన్నాయి. రివర్స్లో ఉంటే మీకు ఒక ఫార్ములా రాశాను నేను. ఆల్రెడీ ఏమైనా ఫార్ములా రాశాను? లాగ్ ఏ బేస్ బి. యాక్చువల్లీ కంటే బేస్ వాల్యూ వచ్చిన 1/log b బేస్ ఏ రాశాను. సేమ్ సిమిలర్లీ ఇయర్ వీటిని యాజ్ రాస్తే ఏమవుతుంది? 1/log 5 స్క్వేర్. 525 అట్ రాస్తున్నాను, 25 అనే రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 1/log 5 square 5. The value is equal to 1/2 log 5 base 5. Value is equal to 1/2 only. So this is total value is 1 because of actual value base values both are equal కాబట్టి value is equal to 1/2. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఇంకా అనదర్ ప్రాబ్లమ్ log 6 whole power 1/216. whole power 1/216 written as log 6 2 power 16 minus 1. ఛాన్స్ ఉంది మనకు రాయడానికి. 2 power 16 minus 1 is log 6. అప్పుడు ఏం చేయాలంటే 6 టేబుల్లో చూసుకోవాలి. 6 into 6 is equal to 216. That's why here it is 6 cube whole power minus 1. Log 6 cube whole power minus 1 is 6 power minus 3 6. So minus 3 log on 6. Minus 3 of 1. Value is equal to how much? Minus 3 only. Same similarly log power. Next question is log power 16 4 ఉంది. వాల్యూస్ ఏమవుతాయి? 16 రిటర్న్ యాజ్ log of 4 square 4. అప్పుడు ఏమవుతుంది? 2 log 4 బేస్ 4. సో దిస్ వాల్యూ ఈక్వల్ టు వాట్? 1. ఆన్సర్ ఈస్ 2. సో ఇలాంటి క్వశ్చన్లన్నీ చూసుకోండి. ఓకేనా? ఇంకా మీరు కొత్తగా చూసుకోవాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఇదే మోడల్లో, అవే ప్రాక్టీస్ చేయండి. అంతేగాని మీరు కొత్తగా చూసుకోవాల్సిన క్వశ్చన్స్ అంటూ ఏమీ ఉండవు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, ప్రాక్టీస్ చేసుకోండి. log 7 343. log 7 343 రిటర్న్ యాజ్ ఏం చేయొచ్చు? log 7 పవర్స్లో రిప్రజెంట్ చేయాలి. అంటే ఏం చేసుకోవచ్చు? ఎల్సిఎం చేసి రిప్రజెంట్ 7 క్యూబ్ అన్నట్టు. అప్పుడు వాల్యూస్ ఏమైంది? 3 log 7 బేస్ 7. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి log of
256. Here base is equal to how much? 4. Base is 4. Log 256 base 4 value is equal to simple. Log of 4 power 4 is equals. Student, log 4 cube value anta 4 into 4 into 4. 16 4 is 48. Sorry. 16 4 is 64. 64 4 is 256 వస్తుందని మీనింగ్. దాన్ని ఏం రాయొచ్చు? 4 into log 4 base 4. 4 into log 4 base 4 value is equal to how much? 1. So answer is equal to what? 4. Similarly ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ రాసుకోవచ్చు అంటే క్వశ్చన్స్ ట్రై చేయండి. log 100 1000 base 10, log 2 base 8, log 2 base 8, log 32 base 2. సో మీరు ఇవి చేస్తే చాలు. మ్యాక్సిమం ఇలాంటివి ఇంకేమన్నా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 1 మార్క్ కన్ఫర్మ్, 1 మార్క్ పక్కా వస్తుంది మీకు. ఓకేనా? ఎందుకంటే మనకు 14 మార్క్స్ రావాలి. అందులోనూ నేను చేసే మ్యాట్రిక్స్ క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ నుంచి ఒకటే, క్రామర్స్ రూల్ అంటే సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్రామర్స్ రూల్ నుంచి మనకు 17 మార్క్స్ ఎక్సెప్ట్ చేయొచ్చు. అందులోనూ నేను చెప్పిన క్రామర్స్ రూల్ ఇన్వర్స్ రూల్ కన్ఫామ్ వస్తాయి. అంటే గాడ్జాడియన్ లాంగ్ ఆన్సర్ ఇవ్వకుండా ఉంటాయి. మేబీ ఇవ్వకపోవచ్చు, ఎప్పుడు ఇవ్వలేదు కూడా మీకు. సో అది ఇవ్వకుండా ఉంటే మాత్రం మీకు వచ్చేసి 5 + 3 + 3, 5 + 3 + 3, 8 6 + 5 11 మార్క్స్ కన్ఫామ్. ఓన్లీ మ్యాట్రిక్స్ నుంచే చేస్తారు మీరు. ఇంకొక 2 మార్క్స్ ఎక్స్ట్రా వేసుకున్న 13 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఇంకొక మార్క్ వస్తే అది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్ అయిపోయాక నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్. పార్షల్ ఫ్రాక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందులో 4 మార్క్స్ కూడా వస్తాయి, బట్ ఒకసారి ఇవ్వచ్చు, ఒకసారి ఇవ్వకపోవచ్చు, గ్యారంటీ లేదు. కాబట్టి ఇందులో మనకు ఒక 3 డెఫినేషన్ చెప్పుకుంటే చాలు. 3 డెఫినేషన్లు అవేంటి చెప్తాను చూడండి. జస్ట్ పార్షల్ ఫ్రాక్షన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. పార్షల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? పార్షల్ ఫ్రాక్షన్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ హెడ్డింగ్ ఏంటంటే చూడండి, మనకు ఆల్రెడీ మీకు తెలుసు. జస్ట్ వచ్చే క్వశ్చన్ల కొరకు నేను చెప్తాను. రేషనల్ ఫ్రాక్షన్. వాట్ ఈజ్ ఏ రేషనల్ ఫ్రాక్షన్? 1 మార్క్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ రేషనల్ ఫ్రాక్షన్ అనుకోవచ్చు. 1 మార్క్ క్వశ్చన్స్ ఎందుకు 5 మార్క్స్ 3 మార్క్స్ చెప్పుకుంటే ఇంకెక్కువ వస్తాయి. బట్ అవి లెంతీ, చదవడానికి మీకు అండర్స్టాండ్ చేసుకుని టైం పడవచ్చు. బట్ ఇవి చిన్న డెఫినేషన్స్ 5 మినిట్స్లో వచ్చేసి. ఓకే, దిస్ యాన్ ఎక్స్ప్రెషన్. యాన్ ఎక్స్ప్రెషన్ ఫ్రాక్షన్ అంటే ఏముంటుంది? న్యూమరేటర్ డినామినేటర్, దట్ ఈస్ ద ఫ్రాక్షన్, సింపుల్గా చెప్పుకుంటే. బట్ అదే పాలినామియల్స్ కూడా యాన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫార్మ్ ఎనీ 2 పాలినామియల్స్ f of x by g of x, where f of x and g of x are any 2 polynomials. Any 2 polynomials. కన్ఫామ్గా పాలినామియల్స్ అయ్యే కావాలి రేషనల్ ఫ్రాక్షన్స్ కావాలంటే. ఓకేనా? అండ్ g of x నాట్ ఈక్వల్ 0. అప్పుడప్పుడు మనకు రేషనల్ నెంబర్స్ ఐడియా ఉంటుంది. p/q నాట్ ఈక్వల్ 0 ఉంటాం. ఎందుకు? రీజన్ ఇన్ కేస్ ఆఫ్ q ఈక్వల్ 0 దట్ ఆర్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సిమిలర్లీ p of x నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఏ rational fractions. Is called a rational fractions. Example, simple question. Example in also 2x plus 1 by 3x square plus 2, 5x by 6x cube plus 5x square plus 5. as well as మీకు ఏ పాలినామియల్ గుర్తొస్తే అది రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డెఫినేషన్, ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఇంప్రాపర్ ఉంటుంది. Simple. If f of x by g of x be a rational fraction, g of x యూజ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఇన్ కేసు ఈ ఫార్ములాస్ మీరు ఎంతమందికి ఆల్రెడీ ఒకసారి నేర్చుకొని ఉంటారు కాబట్టి 1-2 మార్క్స్ మిస్ కాకుండా ఉంటాయి. మళ్ళీ ఇది టఫ్ కాదు. ఓకేనా? ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు. మీకు చేసే ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫార్ములాస్ రాసేలాగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. మల్టిపుల్ సబ్ మల్టిపుల్లో ఇక్కడ sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a.
ఇదే ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అయితే ఏమవుతుందంటే 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఇంకోటి ఏంటి కాస్ 2a. కాస్ 2a ఇస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, దీనికి ఇంకో ఫార్ములా ఏంటి 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. అనదర్ ఫార్ములా ఇస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఇంకొకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అయితే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్. ఓకే, 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్. ఇంకొకటి రాస్తాను అంతే, tan 2a. 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్. అంటే ఈ 3a రాయడానికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. మిగిలిన ఇంపార్టెంట్ కావంటే అవి రేర్గా వస్తాయి, యూజ్ చేస్తాం లేకపోతే. నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి. sin 3a ఫార్ములా ఇస్ 3 sin a మైనస్ 4 sin క్యూబ్ ఏ. cos 3a ఈక్వల్ టు 4 cos క్యూబ్ ఏ మైనస్ 3 cos a. 4 cos క్యూబ్ ఏ మైనస్ 3 cos a. 4 cos క్యూబ్ ఏ మైనస్ 3 cos. ఈ రెండు గుర్తుపెట్టుకొని మనకు 1 మార్క్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, అంటే 1 మార్క్ చేయడంలో ఇంపార్టెంట్ అంటే ఈజీగా మనం స్కోర్ చేయడానికి ఉంటాయి. నెక్స్ట్ మీకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. క్వశ్చన్స్ ఇస్తాడంటే sin a ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ sin a ఈజ్ ఈక్వల్ టు 3/5 ఫైండ్ sin 2a అన్నాడు అనుకోండి. ఏం యూజ్ చేసుకుంటారు ఈ ఫార్ములాస్. ఇన్ కేస్ ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటే మీరు చేయడం ఈజీ. sin a అంటే ఏం చేస్తాం, డయాగ్రామ్ డ్రా చేస్తాం. దిస్ ఇస్ ద యాంగిల్ ఏ. sin a అంటే ఏంటి, ఆపోజిట్. 3/5 అంటే నథింగ్ ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు 3, హైపోటెనస్ 4. ఇది ఏమవుతుంది 4 బై యూజింగ్ ద పైథాగరస్ థీరం. sin 2a ఫార్ములా 2 sin a cos a ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఇంతకుముందు రాసే ఫార్ములా. సేమ్ ఇయర్ 2 ఇంటూ sin a వాల్యూ 3/5, cos a వాల్యూ 4/5. చూడండి 2 3 6, 6 4 24/25 ఇస్ ద ఆన్సర్. అంటే మీరు ఈజీగా చేయడానికి ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉన్న ఫార్ములాస్ ఆల్రెడీ మీకు అందులోనే చెప్పేశాను, అవి చాలేనా. నెక్స్ట్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్ ఫార్ములాస్. మోస్ట్ ఫార్ములా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్లో ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. హైపర్బోలిక్ ఫంక్షన్ 1 మార్క్ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ఉన్నవి ఏంటంటే హైపర్బోలిక్ ఫంక్షన్లు ఏం ప్రిపేర్ అవుతాయంటే sin h ఇన్వర్స్ x, cos n h ఇన్వర్స్ x, అవి ఫార్ములాస్ ప్రిపేర్ కాండి. ఒకసారి చూసుకోండి, ఒక 6 ఉంటాయి. అంటే e పవర్ x అది, బట్ రేర్ క్వశ్చన్ అది రావడానికి కూడా. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో మీరు ఓన్లీ రేషనలైజ్ చేస్తే సరిపోతుంది టర్మ్స్ అన్నిటిని. బట్ మరి మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మాత్రం లాస్ట్ 2 యూనిట్స్ మాత్రమే. లాస్ట్ 2 యూనిట్స్ అంటే ఏంటివి, ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ సొల్యూషన్ ఆఫ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు మనం చేసే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. యూనిట్ 5 ట్రాన్స్ఫర్మేషన్స్. ఇందులో నుంచి మనకు మెయిన్గా వస్తాయి ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ రావాలి. మీకు పక్కా ఫార్ములాస్ అడుగుతాడు. sin of a plus b plus sin of a minus b equal to 2 sin a cos b. sin of a plus b minus sin of a minus b equal to 2 cos a sin b. cos of a plus b plus cos of a minus b is equal to 2 cos a cos b. cos of a plus b minus cos of a minus b equal to 2 formulas ఉంటాయి. minus 2 sin a sin b, minus 2 sin a sin b తీసుకొచ్చి ఇది అనదర్గా రాస్తే ఏం రాస్తామంటే cos of a minus b minus cos of a plus b equal to
2 sin A sin B అడగొచ్చు మిమ్మల్ని ఫార్ములా. రైట్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. ఏదైనా ఒకటి ఇస్తాడు రాయమంటాడు. నెక్స్ట్ ఇందులోనే అనదర్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని అవి రాస్తాను చూడండి. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి ప్లస్ సైన్ డి. చూడండి, ఏసి అంటే ఏ ప్లస్ బి, డి అంటే ఏ మైనస్ బి అనుకోండి. అంటే ఏం రాయాలి, 2 సైన్ ఏ ప్లేస్లో సి ప్లస్ డి బై 2, బి ప్లేస్లో కాస్ సి మైనస్ డి బై 2. చూడండి, ఏమన్నా చేంజ్ ఉంటాయి, సైన్లు ఏమీ చేంజ్, ఓన్లీ ఆ రేషియో చేంజ్ అవుతుంటాయి. సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. నెక్స్ట్ ఆఫ్ కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 తీసుకోవచ్చు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. కన్ఫామ్ ఒకటి వస్తుంది. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి కొన్ని ప్రాబ్లం చేస్తా. అది 1 మార్క్ అయినా మీకు 7 మార్క్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి సైన్ 6a ప్లస్ సైన్ 2a. ఎలా అడుగుతాడంటే ఎవాల్యుయేట్ ఆర్ కన్వర్ట్ ఆర్ ఎవాల్యుయేట్ అంటాడు. అంటే వీటిని వేరే విధంగా కన్వర్ట్ చేయాలి. ఇది చూడండి ఎలా ఉందో. సైన్ 6a ప్లస్ సైన్ 2a. చూడాలి ఫస్ట్ ఫార్ములాస్. 6a 2a ఉంది అంటే అడిషన్లో ఉన్నాయి. అడిషన్లో ఉంటే ఇవి 4 ఫార్ములా. చూడాలి, 2 సైన్లు ఉన్నాయంటే ఫస్ట్ రెండిట్లో ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ తీసుకోవాలి. అంటే సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 అని అర్థం. కానీ అప్లై చేద్దామా. అప్లై చేస్తే ఏమవుతుంది, సైన్ 6a ప్లస్ సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ 6a ప్లస్ 2a బై 2 కాస్ ఇయర్ 6a మైనస్ 2a బై 2. అంటే ఏమవుతుంది, 2 సైన్ 6 ప్లస్ 2 8a బై 2 కాస్ 4a బై 2. చూడండి, 2 1 జా 2 4 జా 2 1 జా 2 2 జా 2 సైన్ 4a కాస్ 2a ఇస్ ద ఆన్సర్. అంతే, సింప్లిఫై చేసేస్తాం. అది ఇంకా వాల్యూస్ వస్తే ఇంకా సింప్లిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందులోనే సేమ్ క్వశ్చన్లో చూడండి. అంటే అది ఏమైనా డిగ్రీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు కాస్ 130 ప్లస్ కాస్ 30 ఇచ్చాడు. ఇవే ఉన్నాయి, అడిషన్లో ఉన్నాయి. అడిషన్లో ఉన్నప్పుడు వాల్యూస్ ఆర్ వాట్, కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మనకు ఫార్ములా రావాలి, ఐడియా రావాలి. మీరు క్వశ్చన్ రాంగ్ చేసిన ఫార్ములా రాస్తే 3 మార్క్స్ అనుకోండి, ఫార్ములా రాస్తే 2 మార్క్స్ ఇవ్వచ్చు. కరెక్షన్ చేసేవాళ్ళు. 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఫార్ములా అదే కదా. అంటే సి ప్లేస్లో ఏముంది, 130 డిగ్రీస్ ఉంది. డి ప్లేస్లో ఏముంది, 30 డిగ్రీస్ ఉంది. అదే అప్లై చేస్తే ఏమవుతుంది, 2 కాస్ 130 ప్లస్ 30 బై 2 అగైన్ కాస్ 130 మైనస్ 30 బై 2. చూడండి, 2 కాస్ 130 ప్లస్ 30 160 బై 2 కాస్ ఆఫ్ 130 మైనస్ 30 100 బై 2. చూడండి, 2 కాస్ 2 1 జా 280 జా 2 1 జా 250 జా 2 కాస్ 80 కాస్ 50 ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే 80 అండ్ 50 అది బోత్ ఆర్ ది అన్నోన్ వాల్యూస్. మీకు ఇంకోటి వాయిస్, ఓకే, బోత్ ఆర్ ది అన్నోన్ వాల్యూస్. అయ్యే ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకటి రావడానికి ఛాన్స్ ఉన్నవి. ఇలాంటివంటే ఒక నిమిషం మోడల్ పేపర్ అబ్జర్వ్ చేసి చెప్పేస్తాను. ఇలాంటిది కన్ఫామ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్. అంటే 1 మార్క్ క్వశ్చన్లో వచ్చేసి కన్ఫామ్ సైన్ సి సైన్ డి సైన్ 5 θ ప్లస్ సైన్ 3 θ
సైన్ 5 టీటా సైన్ 3 టీటా అంటే ఏం చేస్తాం? ఈ ఫార్ములా లాగా ఉన్నాయి, సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఓకేనా? 2 సైన్ సి ప్లస్ డి బై 2 సి మైనస్ డి. 2 సైన్ సి వాల్యూ ఎంత అండి? 5 టీటా. 5 టీటా ప్లస్ 3 టీటా బై 2 కాస్ ఆఫ్ 5 టీటా మైనస్ 3 టీటా బై 2. చూడండి, 2 సైన్ 5 ప్లస్ 3 8 టీటా బై 2 కాస్ ఆఫ్ 5 మైనస్ 3 2 టీటా బై 2. 2 2 1 2 4 వాల్యూస్ ఆర్ 2 సైన్ 4 టీటా కాస్ టీటా. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సిమిలర్లీ మీరు ట్రై చేయండి. ఏం యూజ్ చేస్తారు? కాస్ 5a కాస్ 3a సైన్ 4a ప్లస్ సైన్ 2a. ఓకేనా? దీనికి కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా యూజ్ చేసుకోండి, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. మొత్తం ఇందులో నేను స్టార్టింగ్ రాయించిన ఫార్ములాస్ రావాలి, మీకు ఫార్ములాస్ రావాలి. ఇవి ఇలా ప్రాబ్లం చేయడం, ఇవన్నీ కన్ఫామ్ ఒక మార్క్, సింగిల్ మార్క్ వస్తుంది మీరు ఇవన్నీ చేయడం వల్ల. మీకు 3 మార్క్స్ వచ్చే క్వశ్చన్ చెప్పేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్. 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన 3 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ప్రూవ్ దట్ sin 8a ప్లస్ sin 6a బై cos 8a ప్లస్ cos 60. ఈ ఒక్క టాపిక్ నుంచే 8 మార్క్స్ వస్తాయి మనకు, ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్స్. అందులో కూడా చెప్పినవి ప్రిపేర్ అయితే సరిపోతుంది, మీరు ఎక్కువ రిస్క్ చేయకుండా. ఓకేనా? ఇక్కడ వచ్చేసి sin 8a ప్లస్ sin 6a sin 8a ప్లస్ sin 6a బై cos 8a ప్లస్ cos 6a తీసుకుంటాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఏంటిది? sin 8a ప్లస్ sin 6a బై cos 8a ప్లస్ cos 6a తీసుకుంటున్నాం. అయితే న్యూమరేటర్ చూడండి ఎలా ఉందో, sin c ఫార్ములాసే మీరు చూడండి, sin c ప్లస్ sin d ఫార్ములా లాగా ఉన్నాయి. sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 sin c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2. నెక్స్ట్ cos c ప్లస్ cos d ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d. మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే పాలిటెక్నిక్లో మీరు ఈ 2 ఫార్ములా 3 మార్క్స్ క్వశ్చన్. ఈ 2 ఫార్ములాస్ రాస్తే మీకు 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఫార్ములాస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను రాసిన ఫార్ములా ఏది నెగ్లెక్ట్ చేయండి వీడియోస్లో, కన్ఫామ్ మీరు పాస్ అయిపోతారు. చూడండి, సైన్ సి ప్లస్ అండి 2 సైన్ సి వాల్యూ హౌ మచ్ 8a, డి వాల్యూ హౌ మచ్ 6a బై 2 ఇయర్ కాస్ ఆఫ్ సి వాల్యూ హౌ మచ్ 8a, డి వాల్యూ మచ్ 6a బై 2 by 2 cos c value how much 8a, d value 6a by 2. Again cos of formula the cos c plus cos d, cos of c value how much 8a, d value how much 6a minus 6a by 2. చూడండి, 2 sin 8 plus 6 14a by 2 cos of 8 minus 6 2a by 2 by 2 cos 8 plus 6 14a by 2 cos 2a by 2. చూడండి, 40 cos 2a by 2 2 సేమ్ ఉన్నాయి కదా, 2 గెట్ sin 14 2 1 2 7 2 1 2 7 వాల్యూస్ ఏమవుతాయి? sin 7a by cos 7a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? tan 7a. అంటే ఇక్కడ ఏం కొత్తగా అప్లై చేయాలి, అబ్జర్వ్ చేశారో లేదో? జస్ట్ నేను న్యూమరేటర్లో ఉన్నది సైన్లో ఉంది కాబట్టి సైన్ సి ప్లస్ సైన్ డి. ఇన్ కేస్ మైనస్ సింబల్ ఉంటే సైన్ సి మైనస్ సైన్ డి. డినామినేటర్లో కాస్ సి ప్లస్ కాస్ సి ఉంది కదా, ఆ ఫార్ములా అప్లై. అవి ఏ ఫార్ములా లాగా ఉంటే మనం అప్లై చేస్తాం అంతే, కొత్తగా అంటూ ఏమీ చేయండి. ఓకేనా? కొత్తగా ఎలాంటి చేయాల్సిన అవసరం కూడా మనకు రాదు, డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి sin 7a plus sin 17a by cos 7a plus cos 17a equal to tan 12. ఇవి వేసేటప్పుడు ఏం చేయాలంటే ఇది ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఫస్ట్ పెద్ద వాల్యూ ఉండేలాగా చూసుకోండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి cos 3a minus cos 5a by sin 3a plus sin 5a ఈక్వల్ టు tan a అని ప్రూవ్ చేయాలి. ఇది నేను చెప్పేసి ఆల్రెడీ ప్లస్లు ఉన్నాయి, సేమ్ మెథడ్ కదా. ఎప్పుడైనా రాసుకుని పెద్ద వాల్యూస్ ప్లస్ సింబల్ ఉన్నప్పుడు పెద్దది ముందర రాసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. ఈ క్వశ్చన్లో చూడండి ఎలా చేసేయండి, cos 3a minus cos 5a by sin 3a plus sin 5a is the LHS value. అవునా, cos 3a minus cos 5a by sin 3a plus sin 5a is the LHS values. LHS వాల్యూస్ అయితే ఇక్కడ నేనేం అప్లై చేస్తున్నానంటే, నేను అప్లై చేసే వాల్యూస్ వచ్చేసి cos c, న్యూమరేటర్ ఎలా ఉంది ఫార్ములా, cos c మైనస్ cos d లా ఉంది. cos c మైనస్ cos d ఈక్వల్ టు మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్, మీకు ఫార్ములాస్ నేను ఎలా ఫ్లూయెంట్గా రాస్తున్నా మీకు అలా వస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డినామినేటర్లో ఉంది sin c ప్లస్ sin d ఫార్ములా. sin c ప్లస్ sin d ఈక్వల్ వాట్, 2 sin c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2. ఓకే, న్యూమరేటర్లో అప్లై చేస్తాం. మైనస్ 2 sin ఆఫ్ c వాల్యూ ఈక్వల్ హౌ మచ్, 3a ప్లస్ 5a బై 2 sin ఆఫ్ నెక్స్ట్ ఏమవుతుంది 3a మైనస్ 5a బై 2. డినామినేటర్కి వచ్చేస్తే 2 sin ఆఫ్ 3a ప్లస్ 5a బై 2 అగైన్ sin ఆఫ్ cos ఆఫ్ 3a మైనస్ 5a బై 2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 sin a టోటల్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది, మైనస్ ఆఫ్ sin ఆఫ్ 3a మైనస్ 5 మైనస్ 2a బై 2 డినామినేటర్లో cos ఆఫ్ 2a బై 2 2 గెట్ క్యాన్సిల్. ఇక్కడ sin ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే మైనస్ సైన్ టీటా అయితే, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ఉంది, ఎందుకంటే మైనస్ టీటాలో వేసింది ఆ ఫోర్త్ క్వార్టర్. ఓకే, అది ఐడియా ఉంచుకోండి. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin a బై కాస్ ఏ, sin a బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మచ్ tan a, దట్స్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ప్రాబ్లం నేర్చుకోండి. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివి నేర్చుకుంటే అంత బెనిఫిట్. ఇక్కడ కొన్ని రాస్తుంటాను, నాకు బెటర్గా అనిపించినవి sin a sin 3a బై cos 7a cos 3a ఈక్వల్ టు tan 5a. ఓకే, tan 5a ఇలాంటివి ఇంపార్టెంట్, మీకు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్ చూద్దాం. ఇంకొన్ని క్వశ్చన్లలో prove that sin 78 minus sin 18 plus cos 132 degrees equal to 0 అని ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్, మనకు ఫార్ములాస్ వస్తే ఆన్సర్ వస్తుంది.
LHS is equal to what? LHS is sin 78 minus sin 18 degrees cos 132. నేనేం చేసుకుంటాను, A2 90 ఈ రెండు 90 అవుతున్నాయిగా, దట్స్ వై ఈ రెండు ఒక దాంట్లో రాసుకుంటాం. ఈ రెండు చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి ఫార్ములా, sin C మైనస్ sin D ఫార్ములా లాగా ఉంది. sin C మైనస్ sin D 2 cos C ప్లస్ D బై 2 అగైన్ sin C మైనస్ D. జస్ట్ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ తప్పించి ఇంకో ఫార్ములా యూజ్ చేయం. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అప్లై చేస్తే. సింపుల్ క్వశ్చన్, sin 2 cos C వాల్యూ 78 degrees ప్లస్ 18 degrees by 2 sin of C value 78 minus 18 by 2 plus cos of 132. 2 cos 78 plus 18 ఎంత, 78 plus 18 70 90 90 plus 16 అవుతుంది. 90 plus 16 is equal to how much, 6 by 2 sin of 78 minus 18 60 by 2 ప్లస్ కాస్ 132. చూడండి, 2 cos 48 sin 30 ఎలా వచ్చింది, 2 1s 2 48s 2 1s 2 30s. నెక్స్ట్ cos 32, cos 132 రిటర్న్ యాజ్, ఓకే 132 రిటర్న్ 180 minus 48, ఇట్ ఈస్ పాసిబుల్. sin 30 వాల్యూ 2 cos 48 sin 30 వాల్యూ ఈజ్ 1 by 2. cos 180 minus theta cos minus cos 48 అవుతుంది, ఎందుకంటే cos of 180 minus theta in the second quad, in second quad cos theta is negative, that's why we take minus cos theta. Okay, 2 get cancelled, cos 48 minus cos 48, answer is equal to how much, 0. సో ఇలాంటి ప్రూఫ్స్ కొన్ని వస్తాయి మీకు. అంటే అక్కడ కూడా అప్లై చేసేది ఏంటి, ఓన్లీ ఇలాంటి ఫార్ములాస్ మాత్రమే అప్లై చేస్తాం, మీరు కొత్త ఫార్ములాస్ ఏమీ అప్లై చేయరు. అది ఒకటి ఐడియా ఉంచుకుంటే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ మల్టిప్లై అండ్ డివైడింగ్ ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, ఏవి ఇచ్చినా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ next one is important, prove that sin A plus sin of 120 plus A minus sin of 120 minus A equal to 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే, sin of 120 minus A equal to ఏమని చేయాలి, 0 అని ప్రూవ్ చేయాలి. LHS తీసుకుంటున్నాను నేను ఇక్కడ. LHS తీసుకుంటే వాల్యూస్ ఆర్ వాట్, sin A plus sin of 120 plus A మైనస్ సైన్ ఆఫ్ 120 మైనస్ ఏ. చూడండి, సైన్ ఏకి సైన్ ఏ, సైన్ ఆఫ్ 120 ప్లస్ ఏ అంటే ఇక్కడ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాం, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. చూడండి, ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఏంటి, 2 cos ఏ సైన్ బి, అంతేనా, 2 cos ఏ సైన్ బి. అయితే సైన్ ఏ రాసా, 2కు 2 cos ఏ అంటే ఉంది cos 120 degrees, sin b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు sin ఏ. ఓకే, sin ఏ ప్లస్ 2 cos 120 రిటర్న్ యాజ్ 90 ప్లస్ 30 degrees. ఓకే, 90 ప్లస్ 30 degrees, sin ఏ ప్లస్ 2 cos ఏమవుతుంది, మైనస్ 2 sin 30 sin ఏ. sin 30 వాల్యూ హౌ మచ్, sin 30 వాల్యూ ఈజ్ 1 by 2 sin ఏ. 2 get cancelled, sin A minus sin A, sin A minus sin A is equal to how much, 0 is the answer. ఇలాంటి క్వశ్చన్ చూసుకోండి, మ్యాక్సిమం ఈ మోడల్స్ వస్తాయని అర్థం, అంతేగాని నేను చెప్పిన క్వశ్చన్స్ అని కాదు. బెటర్ టు చూస్ సేమ్ క్వశ్చన్, సేమ్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ next question, next question is, if
కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈక్వల్ టు 1/3 and sin x plus sin y is equal to 1/4. Find the values of tan of x plus y by 2. Tan of x plus y by 2 అని అడిగారు. జస్ట్ సింపుల్గా tan of x plus y by 2 అంటే తెలిసి మనకి ఇచ్చినవి ఏంటి గివెన్ తీసుకున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ అన్నట్టు ఇలా ఇచ్చి tan of వేరే వాల్యూస్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని ఇదే మెథడ్ అప్లై చేసుకోండి. ఇలాంటి మీకు టెక్స్ట్ బుక్లో 5 to 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకున్న రేడియంట్ పబ్లికేషన్ అయినా ఫాల్కన్ పబ్లికేషన్ తీసుకున్నా ఏది తీసుకున్నా నో ప్రాబ్లం, సేమ్ మెథడ్. సో మీకున్న 1 day గ్యాప్లో కూడా మీరు సిలబస్ ఫ్రీగా కంప్లీట్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ దిస్ సిలబస్. చూడండి, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/3. అవునా? ఇదే ఫార్ములా లాగా చూడండి, కాస్ సి ప్లస్ కాస్ డి కదా. అవునా? 2 cos c ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. ఈ ఫార్ములా తప్పించి ఇంకోటి అప్లై చేయను. అప్లై చేస్తే ఏమవుతుంది, 2 cos x ప్లస్ వై బై 2. ఎందుకంటే సి ప్లేస్లో ఎక్స్ ఉంది, డి ప్లేస్లో వై ఉంది. కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత 1/3. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకు ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చింది. ఏంటిది, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈక్వల్ టు 1/4 ఇచ్చింది. దీన్ని ఏం ఫార్ములా అప్లై చేస్తానంటే సైన్ సి ప్లస్ సైన్ డి అప్లై చేస్తాను. అలాగే ఉంది కదా, ఉన్నది కాబట్టి అప్లై చేస్తున్నాం అంతే. 2 sin సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, 2 sin సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ 2. అప్లై చేస్తే వాల్యూస్ సార్ వాట్ 2 sin ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈక్వల్ టు మచ్ 1/4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 ఇది డివైడెడ్ బై ఇది చేస్తాను. ఇక్కడ కాసు రావాలి కదా, ఐఎమ్ సారీ, ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్, ఎందుకంటే మనకు ట్యాన్ రావాలి కాబట్టి ఇది అదే కాట్ అయితే రివర్స్ చేసేవాడిని. ఎలా చేసినా మళ్ళీ ఆన్సర్లో పెద్ద చేంజ్ ఉండదు. అప్లై చేస్తే ఏమవుతుంది, 2 sin ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు మచ్ 1/4. ఓకే, ఇది వాల్యూస్ ఏమవుతాయి, 2 cos x ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ బై 1/3. అబ్జర్వ్ చేయండి, 2 గెట్ క్యాన్సల్, కాస్ ఎక్స్ సైన్ బై కాస్ tan ఎక్స్ ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు మచ్ 1/4 ఇంటూ 3/1. రెసిప్రోకల్ నార్మల్గా రాస్తాం కదా, ఏ బై బి డివైడెడ్ బై సి బై డి ఉంటే ఏ బై బి ఇంటూ డి బై సి, సేమ్ ఇలాగే రాస్తాను నేను. అంటే tan of x plus y by 2 is equal to what 3/4 is the answer. సేమ్ ఇలాంటి క్వశ్చన్లు ఒక 4-5 ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి ఇవే మెథడ్. ఇప్పుడు కండిషనల్ ఐడెంటిటీస్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులో 90 degrees 180 degrees చెప్పేస్తాం. సైన్కు 90, కాస్కు 90, tan కాట్కి కూడా. ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కన్ఫామ్ ఒక క్వశ్చన్ మాత్రం వస్తుంది. 270 అవి ఉన్నా కూడా మీరు నెగ్లెక్ట్ చేసి, డైరెక్ట్ చెప్తున్నాగా నెగ్లెక్ట్ చేసేయండి, నో ప్రాబ్లం అబౌట్. వాటి గురించి బాధ అవసరం లేదు. టాన్, సైన్, కాట్ ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్ చేస్తా. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఓకే, క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఐ మీన్ ఏంటిది, 5 marks క్వశ్చన్ వచ్చే క్వశ్చన్స్. ఇప్పుడు మనం చేసే క్వశ్చన్స్ అన్నీ 5 marks వస్తాయి. 5 marks మిస్ కాకుండా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా వినండి. ఇంతకుముందు చేశాను చూసాగా ఒక క్వశ్చన్, సేమ్ క్వశ్చన్లో ఇది కూడా. ఓకే, ఇంతకుముందుకు ఒక క్వశ్చన్ చేసాం, అలాంటిది ఇంకొకటి చెప్తా వినండి. ఇఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 3/7 అండ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈక్వల్ టు 5/9, షో దట్ 27 tan x minus y by 2 plus 35 cot x plus y by 2. చూడండి, నేను చెప్పాను ఇంతకుముందుకు వచ్చినట్టే మనకు సొల్యూషన్ వచ్చేటట్టు ఫస్ట్ దానికి ఒక రిలేషన్ చేయాలి, సెకండ్ దానికి ఒక రిలేషన్ చేయాలి. ఆ రెండింటిని ఏం చేయాలి, డివిజన్ చేయాలి. అంతకుమించి ఇంకేముండదు. చూడండి, ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో అబ్జర్వ్ చేయండి. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 3/7. నేను ఇక్కడ ఏమో అప్లై చేసిన, కాస్ సి ప్లస్ కాస్ డి ఫామ్లో అప్లై డైరెక్ట్ రాస్తున్నా. 2 cos x ప్లస్ వై బై 2
కాస్ ఎక్స్ మైనస్ వై బై టూ ఈజ్ ఈక్వల్ ఎంత 3/7. ఇదెంత ఈక్వేషన్ 1. నెక్స్ట్ అండ్ అనదర్ ఏమి ఇచ్చింది మనకి, ఇంకోటి ఏమి ఇచ్చింది, కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5/9. దీనికి కాస్ సి మైనస్ కాస్ డి ఫామ్లో అప్లై అండి. 2 sin మైనస్ 2 sin ఎక్స్ ప్లస్ వై బై టూ sin ఎక్స్ మైనస్ వై బై టూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5/9. ఈక్వేషన్ నెంబర్ 2. నేను చెప్పాను మనకు ట్యాన్ కాట్లలో రావాలి కాబట్టి ఈక్వేషన్ దేనికి ఉండాలి, ట్యాన్ ఎక్స్ మైనస్ వైకి ఉండాలి. ఓకే, ఎక్స్ మైనస్ వైకి ఉంది. సో ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 అంటే ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఈక్వేషన్ 2 ఏంటి, ఇదే కదా, -2 sin ఎక్స్ ప్లస్ వై బై టూ sin ఎక్స్ మైనస్ వై బై టూ బై 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై టూ కాస్ ఎక్స్ మైనస్ వై బై టూ ఈక్వల్ అంటే 5/9/3/7. ఇక్కడ వరకు వచ్చేసాం బాగా. అది ఇక్కడ అబ్జర్వ్ చేసింది 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి సైన్ బై కాస్ ట్యాన్ అవుతుంది, మైనస్ ట్యాన్ ఎక్స్ ప్లస్ వై బై టూ సైన్ బై కాస్ ట్యాన్ అవుతుంది అంటే ట్యాన్ ఎక్స్ మైనస్ వై బై టూ ఈజ్ ఈక్వల్ ఏంటి 5/9 ఇంటూ 7/3. చూస్తే ఈ ట్యాన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, లేకపోతే మైనస్ ట్యాన్ ఎక్స్ ప్లస్ వై బై టూ ట్యాన్ ఎక్స్ మైనస్ వై బై టూ ఈక్వల్ టు 5 7 35/9 3 27 వచ్చింది. వచ్చాక మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి, మనకు ట్యాన్ ఇదిలో ఉండాలి, కాట్ ఇది కావాలి కాబట్టి నేను ట్యాన్ ఎక్స్ ప్లస్ వై రిటర్న్ యాజ్ మైనస్ ట్యాన్ ఎక్స్ మైనస్ వై బై టూ బై కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై టూ రాస్తున్నాను, ఎందుకంటే రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 35/27. చూడండి 27ని ట్రాన్స్ఫర్ చేస్తే నీ కాట్ నా ట్రాన్స్ఫర్ అప్పుడు ఏమవుతుంది, -27 ట్యాన్ ఎక్స్ మైనస్ వై బై టూ ఈజ్ ఈక్వల్ టు 35 కాట్ ఎక్స్ ప్లస్ వై బై టూ. వాల్యూస్ ఏమవుతాయి, 2 ట్రాన్స్ఫర్ చేసుకోండి. 27 ట్యాన్ ఎక్స్ మైనస్ వై బై టూ ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది, -35 కాట్ ఎక్స్ ప్లస్ వై బై టూ ఈక్వల్ హౌ మచ్ 0. మైనస్ కామన్ తీస్తే దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇలాంటివి ఒక 2 or 3 క్వశ్చన్స్ ఉన్నాయి సేమ్ మెథడ్లో, ఎలాంటి మెథడ్ చేంజ్ కావు. కాస్ కాడప్లస్ సైన్లు మారితే కొద్దిగా వాల్యూస్ చేంజ్ అవుతాయి, బట్ మెథడ్ ఈజ్ ద సేమ్ ప్రాసెస్, ఎలాంటి చేంజ్ లేని ప్రాసెస్. చూసుకోండి, ఇంపార్టెంట్ అండ్ ఈజీ. నెక్స్ట్ కండిషనల్ ఐడెంటిటీస్, మోస్ట్ ఈజీ టాపిక్, ఇంపార్టెంట్. ఎంత ఈజీయో అంతే ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి 180 degrees చెప్పేస్తా. ఇన్ ఎనీ మినీ ఇయర్లో ఒక 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నీ ట్రయాంగిల్ ఎనీస్ ప్రూవ్ దట్. చూడండి ఫస్ట్ సైన్ చెప్పేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు 4 sin a sin b sin c. ఏమవుతుంది, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈజ్ ఈక్వల్ టు 4 sin a sin b sin c. 4 sin a sin b sin c. ఓకేనా. సో 4 sin a sin b sin c అంటే మనం LHS తీసుకొని ఆరచ్చు. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ట్రయాంగిల్లో 180 degrees ఉన్నాయని మీనింగ్. అంతే. మనం కన్సిడర్ చేసే ట్రయాంగిల్ ఏముంటాయి, a ప్లస్ బి ప్లస్. సో ఓకే, లెట్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత 180 degrees గివెన్ అన్నాడు కండిషన్. అయితే a ప్లస్ బి ఈక్వల్ టు 180 degrees మైనస్ సి. రెండు సైడ్లు ఏం చేస్తానా, సైన్ అప్లై చేస్తా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ సి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూస్ ఏమవుతుంది, సైన్ 180 మైనస్ టీటా ఏమవుతుంది, కాస్ సి, సైన్ సి అవుతుంది. నెక్స్ట్ ఇదే టర్మ్కు కాస్ అప్లై చేస్తాను అనుకోండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుందంటే కాస్ ఆఫ్ 180 మైనస్ సి. కాస్ ఆఫ్ 180 మైనస్ సి ఈజ్ మైనస్ కాస్ సి. ఇది ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు LHS రాద్దాం, ఆ డేటా మనకు అవసరం. LHS ఏంటి, sin 2a
సైన్ 2b సైన్ 2c, సైన్ 2a సైన్ 2b సైన్ 2c. ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకోండి. చూడండి మనకేం లాస్ట్లో రావాల్సిన టైమ్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ 2 టర్మ్స్కి ఏమి యూజ్ చేస్తే ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తానంటే సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఫస్ట్ యూజ్ చేస్తాను. సైన్ సి ప్లస్ అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. అయితే ఇక్కడ సైన్ 2c ఫార్ములా యూజ్ చేస్తాను. సైన్ 2c సైన్ 2 టీటా ఫార్ములా 2 సైన్ టీటా కాస్ టీటానే కదా, అప్లై చేయాలి. సైన్ 2a సైన్ 2b ఏమవుతుంది 2 సైన్ 2a ప్లస్ 2b బై 2 అగైన్ సైన్ 2a మైనస్ 2b బై 2, 2 సైన్ 2a మైనస్ 2b బై 2. సైన్ 2c ఫార్ములా అంటే సైన్ 2 టీటా 2 సైన్ సి కాస్ సి. ఓకే, ఇక్కడ అప్లై చేస్తే 2 సైన్, ఇక్కడ ఏ కామన్ తీస్తే ఏమవుతుంది a ప్లస్ b వస్తుంది. 2 కామన్ తీస్తాను 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది a మైనస్ b వస్తుంది ప్లస్ 2 సైన్ సి కాస్ సి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉందా, 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఈక్వల్ టు సైన్ సి. 2 సైన్ సి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 సైన్ సి కాస్ సి. ఓకే, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, కామన్గా 2 సైన్ సి ఇస్ ద కామన్ టర్మ్. 2 సైన్ సి కామన్ తీస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ సి మిగులుతుంది. వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి 2 సైన్ సి రాస్తాం. బ్రాకెట్లో ఏముంది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎగ్జిస్ట్ అవుతుంది, కాస్ సి ఉంది ఇక్కడ. కాస్ సి అంటే ఏం రాయొచ్చు మైనస్ కాస్ సి అంటే కదా, సో మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయొచ్చు. ఓకేనా, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది, కాస్ అంటే ఏం చేస్తే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయొచ్చు. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఏ. సారీ, ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, సైన్ ఇక్కడ కాస్ వస్తుంది కదా, సారీ దిస్ ఇస్ ద కాస్ 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 here value is equal to how much cos. Sorry, it's my mistake. Cos exists on cos of a minus b cos of a plus cos of a minus b cos of a plus b ఫార్ములా నేను ఇంతకుముందు రాయించిన ఫార్ములాస్లో చూడండి ఏమవుతుందంటే 2 సైన్ ఏ సైన్ బి 2 సైన్ ఏ సైన్ బి మల్టిప్లై చేయండి. 2 2 హౌ మచ్ 4 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఇస్ 2 సైన్ ఏ సైన్ బి. సేమ్ ప్రాబ్లం సైన్స్లో ఉన్నది ఇంకొకటి చెప్పేస్తా, ఇంకేమైనా ఉంటే మేటివ్ హోంవర్క్ చేస్తా. ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ది అయిపోయింది కదా, సైన్ 2a మైనస్ సైన్ 2b మైనస్ సైన్ 2c ఈక్వల్ టు 4 కాస్ ఏ సైన్ బి కాస్ సి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సైన్ 2a ప్లస్ సైన్ 2b మైనస్ సైన్ 2c ఈక్వల్ టు 4 కాస్ ఏ కాస్ బి సైన్ సి ఒకటి. సైన్ 2a మైనస్ సైన్ 2b మైనస్ సైన్ 2c ఈక్వల్ టు మైనస్ 4 సైన్ ఏ కాస్ బి కాస్ సి ఒకటి. అంటే ఈ 3 ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఏమంటారంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత 180 degrees ఆర్ పై అని అడుగుతారు, లేకపోతే ఎన్ని ట్రయాంగిల్ అని అడుగుతారు. ఇందులో ఇంకో క్వశ్చన్ చెప్పేస్తే మనకు సైన్లో వచ్చింది చెప్పేసి కాస్ట్లో వచ్చినప్పుడు ఏం చెప్పాలో చెప్పేస్తే ఇది ఒకటి చెప్పేస్తే మీరు రెండు ట్రై చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే అన్నీ చెప్పుకుంటే టైం సరిపోదు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 180 degrees. ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత 180 మైనస్ ఏ సి అని అంటే ఏమవుతుంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ సి అవుతుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ కాస్ సి అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్న సైన్ 2a మైనస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c. సైన్ 2a మైనస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c. ఫస్ట్ రెండు ఎలా ఉన్నాయి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేస్తాం. సైన్ సి డి మైనస్ ఫార్ములా అప్లై చేస్తాం. అప్పుడు అవుతుంది 2 కాస్
2a plus 2b by 2. Again sin 2a minus 2b by 2. Sin 2 తీర్సా ఫార్ములా 2 sin c cos c. మీకు సైన్లలో వచ్చినప్పుడల్లా ఒకటే ఫార్ములా ఉంటుంది, ఏం చేంజ్ కాదు. సైన్ సి ఈ రెండు సైన్ సి ప్లస్ సైన్ డి ఇట్లా సేమ్ అప్లై చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 2 cos 2 కామన్ తీస్తే a ప్లస్ b వస్తుంది, ఇక్కడ కూడా కామన్ తీస్తే a మైనస్ b వస్తుంది. 2 sin c cos c. చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ కాస్ అయ్యే మైనస్ 2 cos c sin ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 sin c cos c. 2 sin c cos c అప్లై చేస్తే చూడండి మైనస్ 2 cos c ఇస్ ద కామన్ తీసాను అనుకోండి, ఏముంటుంది న్యూమర్ డినామినేటర్ sin ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ మైనస్ కాస్ సి ఉంటుంది, అవునా. సైన్ సి ఉంటుంది, సైన్ సి ఎగ్జిస్ట్ అవుతుంది. సైన్ సి అయితే మైనస్ 2 cos సి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, అవునా, మైనస్ సైన్ సి వాల్యూ ఎంత సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. మనకు ఫార్ములాస్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్మేషన్ టాపిక్ స్టార్టింగ్లో రాయించేటప్పుడు ఫార్ములా రాయించా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 cos ఏ సైన్ బి అని. ఐడియా ఉందో లేదో చూడండి ఒకసారి మళ్ళీ వీడియో స్టార్టింగ్లో. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే మైనస్ 2 cos ఏ వస్తుంది. ఇక్కడ సింబల్ చేంజ్ అయింది కాబట్టి లోపల మైనస్ కూడా వస్తుంది కదా, 2 cos ఏ సైన్ బి అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 cos ఏ సైన్ బి కాస్ సి. ఆర్హెచ్ఎస్ ఎగ్జిస్ట్ అయిందా. సేమ్ రిమైనింగ్ రెండు ప్రాబ్లమ్స్ కూడా అలాగే చేయండి. నెక్స్ట్ మీకు వచ్చేసి నేను కాస్లో ఉన్న ప్రాబ్లం చెప్పేస్తాను. ఓకే, కాస్లో ఉన్న ప్రాబ్లం చెప్పేస్తే మ్యాక్సిమం 180 డిగ్రీసే మీకు వస్తాయి, 290 డిగ్రీస్ అట్లా ఉంటాయి కానీ అవి రేర్ క్వశ్చన్స్. కాస్ట్లో ఒకటి చెప్పేస్తే ఎనఫ్. సో కాస్లో ఉన్న ప్రాబ్లం చూడండి. కాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఎంత 180 డిగ్రీసే తీసుకుంటాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ హౌ మచ్ 180 డిగ్రీస్ ఓన్లీ. ఏ ప్లస్ బి ప్లస్ సి 180 డిగ్రీ తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్ములా ప్రాబ్లం కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ కాస్ 2c ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 సైన్ ఏ సైన్ బి కాస్ సి. ఒకటి నెక్స్ట్ ప్రాబ్లమ్ సార్ కాస్ 2a కాస్ 2b కాస్ 2c ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 4 కాస్ ఏ కాస్ బి కాస్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ cos 2a minus cos 2b plus cos 2c equal to 1 minus 4 sin a cos b sin c. ఇందులో కూడా ఒకటి చెప్పేస్తా, మిగిలిన మీరు ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఎంత 180 డిగ్రీస్. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అయితే ఇంతకుముందు చేసాం కదా సేమ్ ప్రాబ్లమ్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది సైన్ సి అవుతుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ వాట్ మైనస్ కాస్ సి అవుతుంది. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటి ఫస్ట్ వన్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ ఏంటి కాస్ 2a కాస్ 2b మైనస్ కాస్ 2c. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా. కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేస్తే కాస్ సి కాస్ డి అప్లై చేయాలి. 2 కాస్ 2a ప్లస్ 2b బై 2 అగైన్ కాస్ 2a మైనస్ 2b బై 2. అయితే మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కాస్ సి కాస్ 2 టీటా అనగానే చాలా ఫార్ములాస్ వస్తాయి మనకు. 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 వస్తుంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. మరి ఎలా ఫార్ములా ఏదో రెండిట్లో ఏది అప్లై చేయాలని మీకు డౌట్ రావచ్చు. మనకి ఎండింగ్లో ఏముంది కాస్ ఉంది, సో ఇది అప్లై చేసుకోండి. ఎండింగ్లో సైన్ ఉంటే ఇది అప్లై చేసుకుంటాం. సికి అయితే చూడండి, సి అంటే సి సీలలో ఉంది కాస్లలో ఉంది, ఇక్కడ సైన్లలో ఉంది కాబట్టి సి ప్లస్లలో సైన్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. నాకు ఇక్కడ ఏం కావాలి కాస్లలో ఉంది కాబట్టి నేను కాస్ అప్లై చేసుకుంటాను. అంటే కాస్ 2c ఫార్ములా ఇస్ 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 అన్నట్టు.
చూడండి 2 కాస్ ఏ ప్లస్ బి ఉంటుంది ఇక్కడ పోతే కాస్ ఎందుకు సార్ అంటే 2 కామన్ తీస్తాం కాబట్టి ఏ మైనస్ బి బై 2 ఉంటుంది 2 కెట్ క్యాన్సల్ ఏ మైనస్ బి మైనస్ 2 కాస్ స్క్వేర్ సి మైనస్ ఆఫ్ మైనస్ హౌ మచ్ ప్లస్ 1 ముందర తీసుకొచ్చు చూద్దాం 1 చూడండి 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ మైనస్ కాస్ సిగా మైనస్ 2 కాస్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి minus 2 cos square c 1 minus 2 cos c is the common term, then we get the cos of a minus b plus cos c ఉంటుంది ఓకేనా 1 minus 2 cos c cos of a minus b cos c ఫార్ములా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు cos of a plus minus cos of a plus b ఇక్కడ మీకు ఐడియా ఉందా cos of a minus cos of a plus డైరెక్ట్ ఫార్ములానే రాస్తున్నాను నేను మళ్ళీ అందుకే సెన్స్లో ఫార్ములా రాయట్లేను 1 minus 2 cos c cos of a minus b cos of a plus direct formula is 2 sin a sin b ఓకేనా అప్పుడు వాల్యూస్ ఏమవుతుంది 1 2 to the 4 sin a sin b cos అంటే ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే ఫార్ములా అదే సైన్లలో వచ్చే సైన్ 2 θ ఒకటే ఉంటుందో డైరెక్ట్ చేస్తాం ఇక్కడ కాస్లో రెండు ఫార్ములాస్ ఉంటాయి ఒకటి కాస్ స్క్వేర్ θ మైనస్ 1 2 సార్ అయితే సికి ఇక్కడ సి ఉంది ఇక్కడ కూడా సి ఏ సైన్లలో ఉందా కాస్లో ఏదైనా చూసుకొని అప్లై చేసుకోండి ఇంతకు మించి కాస్ సైన్లలో మీకు వేరే క్వశ్చన్ రాదు చాలా ఈజీ ఇది ఈ క్వశ్చన్ తప్పించి ఇంకోటి రాదు ప్రతి ఇయర్ ఒకటి మనకు వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తూ ఉంటుంది సో మీరు ఈజీగా చేయొచ్చు ప్రాబ్లం ఏముండదు టఫ్ కూడా కాదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సైన్ కాస్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి కాట్ టర్మ్లో చెప్పేస్తాం మీకు కాట్ ఒకటి చెప్పేసుకుంటే మనకు క్లోజ్ అయిపోయినట్లే చూడండి ఇఫ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మిస్ అయితే వచ్చే క్వశ్చన్స్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees show that first one is tan a tan b plus tan b tan c plus tan c tan a ఈక్వల్ టు 1 ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి cot a ప్లస్ cot b cot c ఈజ్ ఈక్వల్ టు cot a cot b cot c చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటే దగ్గర రాసేస్తున్నా నేను 90 degreesవి 90 degreesవి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఇవి మాత్రమే ఉన్నాయి టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ టూ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయండి సొల్యూషన్ చూస్తే ఫస్ట్ వన్ సొల్యూషన్ మనకేమి ఇచ్చాను ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 90 ఇచ్చాను కదా ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees కన్సిడర్ చేస్తే మైనస్ సి అవుతుంది బోత్ సైడ్స్ అప్లైయింగ్ tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు హౌ మచ్ tan of 90 minus c ఓకేనా tan of 90 minus c సో tan of a plus b ఫార్ములా tan a plus tan b by 1 minus tan a into tan b tan of 90 minus θ ఏమవుతుందంటే cot c అవుతుంది ఓకే tan a plus tan b by ఈక్వల్ టు cot c ఏమని రాయొచ్చు 1 by tan a రాస్తుంది ఇది ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 1 minus tan a ఇంటూ tan b tan a ట్రాన్స్ఫర్ చేయండి tan c ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది tan a ప్లస్ tan b ఈక్వల్ టు 1 minus tan a ఇంటూ tan b tan a ఇంటూ tan c ప్లస్ tan b ఇంటూ tan c ఈజ్ ఈక్వల్ టు 1 minus tan a ఇంటూ tan b అది ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది tan a tan c ప్లస్ tan b tan c ఈక్వల్ ప్లస్
tan A tan B ఈక్వల్ టు 1. ఓకేనా. సిమిలర్ నెక్స్ట్ ప్రాబ్లం చేయండి. సేమ్ ఇలాగే ఇంకొకటి 2 3 ఉంటాయి, బట్ ఎనఫ్ ఇక్కడ వరకు అయితే ప్రాబ్లమ్స్ సరిపోతాయి నాకు తెలిసి. సో మ్యాక్సిమం ఫార్ములాస్ ప్రిపేర్ కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇన్వర్స్ ఉంది. వచ్చిన వాళ్ళు ఇన్వర్స్లో కొన్ని బేసిక్స్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కాండి. ఇప్పటివరకు నేను చెప్పిన వరకు ప్రిపేర్ అయితే మాత్రం మ్యాక్సిమం చాలామంది పోస్తారు. ఓకే, థ్యాంక్ యూ.